పిల్లల్లారా, ఈరోజు అమ్మమ్మ మీకో సరదా జానపద కథ చెప్పబోతోంది. గోరింకాక, పిల్లి. ఒక అడవిలో ఒక గోరింకాక ఉండేది. అది చాలా అందంగా ఉండేది. పచ్చని ఈకలు, ఎర్రని ముక్కు, సన్నని కాళ్ళు. అది రోజూ చెట్లమీద ఎగురుతూ, పాటలు పాడుతూ సంతోషంగా ఉండేది. ఒకరోజు ఆ చెట్టు కింద ఒక పిల్లి వచ్చి కూర్చుంది. ఆ పిల్లి చాలా మోసగత్తె. అది గోరింకాకతో, ఎంత అందంగా ఉన్నావ్! నీ పాట వింటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. నీకు నేను స్నేహితురాలిని కావచ్చా? అని అడిగింది. గోరింకాక మంచిది, అది నమ్మేసింది. అయ్యో! నాకు స్నేహితులు లేరు. నువ్వు నా స్నేహితురాలివి కావచ్చు, అని చెప్పింది. పిల్లి చాలా సంతోషంగా నటించింది. కాని అసలు విషయం ఏంటంటే, ఆ పిల్లికి గోరింకాకను తినాలని ఆశ. అది ప్రతిరోజూ గోరింకాక దగ్గరికి వచ్చి, దానితో స్నేహంగా మాట్లాడుతూ, నమ్మకం కుదుర్చుకుంది. ఒకరోజు పిల్లి, రేపు ఉదయం మనం కలిసి నది దగ్గరికి వెళదాం. అక్కడ చాలా అందంగా ఉంటుంది, అని చెప్పింది. గోరింకాక సంతోషంగా అంగీకరించింది. మర్నాడు ఉదయం గోరింకాక వచ్చి పిల్లికోసం ఎదురుచూసింది. పిల్లి వచ్చి, నువ్వు కిందికి రా, మనం కలిసి నడుచుకుంటూ వెళదాం, అని చెప్పింది. గోరింకాక కిందికి దిగింది. అంతే. పిల్లి ఒక్కసారిగా గోరింకాక మీదికి దూకింది. కాని గోరింకాక అప్పటికే అనుమానం వచ్చి అప్రమత్తంగా ఉంది. అది ఒక్కసారిగా ఎగిరి పిల్లి కళ్లల్లో గుచ్చింది. పిల్లి కళ్ళు గిర్రున తిరిగాయి. గోరింకాక దాని ముక్కుతో పిల్లి మీద గుచ్చడం మొదలుపెట్టింది. పిల్లి బాధతో అరుస్తూ పారిపోయింది. చూసారా పిల్లల్లారా? మోసం చేస్తే చెడు జరుగుతుంది. ఎవరైనా ఎక్కువగా నమ్మకం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.